వెంకటేశాయ నమః. ఏడు కొండల వెంకటేశ, మూడు మూర్తుల శ్రీనివాస. ఏడు కొండల వెంకటేశ, మూడు మూర్తుల శ్రీనివాస. ఏడేడు జన్మముల పాపములను ఎడబాచి బ్రోచే శ్రీనివాస. ఏడేడు జన్మల పాపములను ఎడబాచి బ్రోచే శ్రీనివాస. ఏడు కొండల వెంకటేశ. కోటికి పడగెత్తిన కోటీశుడు, నీ గుడి ముందర సామాన్యుడు. కోటికి పడగెత్తిన కోటీశ్వరుడు, నీ గుడి ముందర సామాన్యుడు. కోటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, కోటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు. నీ కృపకెప్పుడు సమపాత్రుడు, నీ కృపకెప్పుడు సమపాత్రుడు. ఏడు కొండల వెంకటేశ. వెంకటరమణ సంకటహరణ. ఆయన తల్లిదండ్రుల యొక్క పుణ్యం వల్ల పరమాత్ముడికి పాన్పైనాడు. పరమేశ్వరుడి మెడలో పామై ఉన్నారు. సద్గతులు, నీకు సద్గతులు రావాలంటే దేశం కోసం పోరాడు. ఏ దేశం కోసం దేశభక్తులుగా మారి యువకులు ఇప్పుడు యువతలు కూడా పాపం సైన్యంలో చేరుతున్నారు, సరిహద్దుల్ని కాపాడుతున్నారో వాళ్ళు దేవతలు, నిజమైన దేవుళ్ళు. వాళ్ళు పుణ్యం చేసుకున్న వాళ్ళు. ఎందుకు? దేశమాత కోసం, దేశంలో ఉండే మన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి వాళ్ళని గురించి ఆలోచించుకుంటా పనికిరాని విషయాలను, వ్యతిరేకమైన విషయాలను విమర్శించడం, ఒకరిని దూషించడం, ఒకరిని అనేక విధంగా బాధించడం, ఇలాంటివన్నీ చేస్తూ బతికితే పాపకర్మలో అని చెప్పబడుతున్నప్పటికీ కూడా వినకపోతే ఏం చేస్తారు? అనుభవించాల్సిందే. బుద్ధి కర్మానుసారి. మన బుద్ధి కొద్ది జీవితం. తాడే పామై కాటు సందర్భాలు ఏమంటే, మంచి వాళ్ళను సైతం కొన్ని సమయాల్లో పీడించబడతారు. ఎందుకంటే పరిస్థితులు అలా వచ్చేస్తాయి. సత్య హరిశ్చంద్రుడు కాటికాపరికి ఎందుకు మారాడు? చక్రవర్తి కాటికాపరికి ఎందుకు మారాడు? సత్యం అనే మాటను నేను వదిలిపెట్టను అని పట్టుకున్నాడు కాబట్టి నిలబడ్డాడు. అందుకే ఆయన సత్య హరిశ్చంద్రుడు అని పేరు వచ్చింది. ధర్మాన్ని నేను వదిలిపెట్టను అని ధర్మరాజు అనుకున్నాడు కాబట్టి ఆయనకి ధర్మరాజు అని పేరు వచ్చింది. ఇలా పేర్లు రావడానికి కారణం ఊరికే రాదు. కర్ణుడు దుర్మార్గుడు పక్కన వాడు దానగుణంలో గొప్పవాడు కనుక దానకర్ణుడు అనే పోల్చుకోవాల్సి వస్తుంది. మనం ఎవరు ఏం మంచి పనులు చేస్తే ఆ మంచి పేరు వస్తుంది. అరే ఆ మంచి పేరును వదిలేసి పెట్టేసేసి మనం ఎవరి కిందనో పనిచేస్తూ, ఎవరి కొరకో పనిచేస్తూ, వాళ్ళు చెప్పిన పాపకార్యాలన్నీ చేస్తూ ఈ పాపం మనం ఎందుకు మూట కట్టుకుంటామనే ఆలోచన ఎంతమందికి వస్తుంది? మనం వ్యక్తిగతంగా వ్యక్తి వికాసంతో బతకండి, వ్యక్తిత్వంతో బతకండి. వ్యక్తిత్వం అనేది కావాలి. ఎవరికి బానిసలుగా మారవలసిన పని లేదు. బానిస బ్రతుకు మనం బ్రిటిష్ కాలంతోనే వెళ్ళిపోయింది. ఇప్పుడు స్వతంత్రులం, సార్వభౌమాధికారం కలిగిన భారతదేశంలో భారత పౌరులం. అనేక అంబేద్కర్ లాంటి నాయకత్వంలో రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అనేక మంది, ఆయన యొక్క ఆలోచనలు పంచుకున్న అనేక మంది రాజ్యాంగాన్ని రచించినటువంటి గణతంత్ర రాజ్యం మనది. ఈ గణతంత్ర రాజ్యం అనేది మనది ఒక పెద్ద ప్రజాస్వామిక రాజ్యం. కనుక ఈ ప్రజాస్వామిక రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉండాలి కానీ ప్రజలు దుఃఖంతో ఉండకూడదు, ప్రజలు బాధపడుతూ ఉండకూడదు. సర్వమానవులు, మనిషికి శత్రువు అనేవాడు ఉండకూడదు, మనిషిని ఒకరు ద్వేషిస్తున్నాడు అనే భావన ఉండకూడదు. అలా ఉన్నారు అంటే అటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అనేది మనకు అర్థమవుతుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఒక అధికారం స్వీకరించిన తర్వాత సర్వమానవత్వ సమానత్వం ఉండాలి. ఈ సౌభ్రాతృత్వము, సహృదయము, సమభావనము, సమజీవనము, సమసమాజ నిర్మాణం అనేది ఎప్పుడు చెప్పబడింది. మన ప్రజాస్వామ్య దేశంలో సమసమాజ నిర్మాణమే మన యొక్క లక్ష్యము అని శ్రీ మహాకవి చాలా గొప్పగా రాశారు ఆయన. సమసమాజ నిర్మాణమే మన ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే మన లక్ష్యం.
పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతిక పాడవోయి భారతీయుడా నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగఫలం నేడే నవోదయం నీదే ఆనందం. అలా సమాజ నిర్మాణం కోసం పాటుపడితే భగవంతుడు మనం అనుగ్రహిస్తాడు. భక్తి కొద్ది భగవంతుడు, బుద్ధి కొద్ది జీవితం. మనిషి జీవితం బుద్ధి కొద్ది నడుస్తుంది. అది ఎలాగా? భిక్షవాడిగా బతకాలనా, లేకపోతే పనికిరానివాడిగా బతకాలనా, దుర్మార్గుడు అనిపించుకోవాలనా, లేకపోతే నీచుడు నికృష్టుడు అనిపించుకోవాలనా, లేదంటే జ్ఞాని అనిపించుకోవాలనా, గొప్పవాడు అనిపించుకోవాలన్నా, సంఘ సంస్కర్త అనిపించుకోవాలన్నా, ఎన్నో ఉన్నాయి ఉన్నత గుణాలు. ఉన్నత గుణాలు దేనికోసం చూస్తున్నాం? బుద్ధి కొద్ది ఉన్నత గుణాలు వస్తాయి. మన బుద్ధిని ఉపయోగిస్తే ఉన్నత గుణాలు మనకు వస్తాయి. మన బుద్ధిని సక్రమంగా వినియోగించుకోకపోతే వెంటనే ఏం వచ్చి కూర్చుంటుందంటే అహం వచ్చి కూర్చుంటుంది. ఆ అహం ఎప్పుడు ఆవేశంగా మారుతుంది. ఆవేశం రెండు మనిషిని పతనం వైపు తీసుకెళ్తుందని పరమాత్మ గుణత్రయ విభాగ యోగంలో చెప్తారు ఆయన. గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు. తాడే పామై కాటేస్తుంది అనేది మానవులకు ఎప్పుడు కష్టకాలం వస్తుందో అప్పుడు. ధర్మరాజు లాంటి వాడు కూడా, ఆయన మహాధర్మపరుడు. పాండవులందరూ తల్లి మాట కాదనరు, తల్లి మాట గౌరవం ఇచ్చేవాళ్ళు. అంటే అందరూ ధర్మపరులే. మరి మాయాజూతంలో ఓడిపోయి ఎందుకు అరణ్యానికి పోయారు? తాడే పామే కాటు వేయడంటే అట్లాంటిది. హరిశ్చంద్రుడు ఎందుకు కాటికాపరయ్యాడు? తాడే పామే కాటు వేసినట్లు. ఇలా ఎంతోమంది జీవితాలు ఉన్నాయి. అంటే మీ గొప్పవాళ్ళుగా ఉండి కష్టాలు పడుతూ ఉండేవాళ్ళు. కనుక మానవులు తెలుసుకోవాల్సింది మన బుద్ధిని సక్రమంగా వినియోగించుకోవాలి. జీవించడం, సంతోషంగా జీవించడం, ఆనందంగా జీవించడం, ఈ మూడే కావాలి. ఆనందము, సంతోషము, సంతృప్తి. తృప్తి. మనిషికి తృప్తి అనేది లేకపోతేనే ఒక మానసిక రోగిగా మారిపోతారు. తృప్తి అనేది లేని వాళ్ళు ఒక మానసిక రోగులుగా మారుతూ ఉంటారు మెల్లిమెల్లి. భక్తి కొద్ది భగవంతుడు, బుద్ధి కొద్ది మానవ జన్మ. బుద్ధి కొద్ది జీవితం, భక్తి కొద్ది భగవంతుడు. భక్తి అనుసరించి భగవంతుడు, బుద్ధిని అనుసరించి మానవ జీవితం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామవధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగత్.